ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. సకల పాపాలను హరింపజేసి ఒక గొప్ప మహత్తరమైన రోజు అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు జాగరణ సమయంలో మీరు ముఖ్యంగా వినాల్సినటువంటి ఒక కథ, అలాగే వైకుంఠ ద్వారం యొక్క ప్రవేశ విశిష్టత ఏంటి, ఈరోజు ఏం చేయకూడదు, ఏం చేస్తే పాపాన్ని మూటగట్టుకుంటారు, అలాగే ఏం చేస్తే పుణ్యాన్ని సంపాదించుకుంటారు, అనేక విషయాలతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయదలిచానండి. ప్రతి మాసం శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళ పక్షంలో ఒక ఏకాదశి చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయండి. అందులో రవి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి. సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ఈ మార్గం ఏదైతే ఉందో, ఈ మార్గం మధ్యలో వచ్చే ముక్కోటి ఏకాదశి చాలా శ్రేష్టమైందండి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని పనులు చేయకూడదండి. అది చాలా పాపాన్ని మూటగట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి తెలుసో తెలియకో కొందరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు ముందుగా నేను ప్రస్తావిస్తాను మీకు. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతికరం అండి. ఈరోజు తులసి ఆకులు కోయడం మంచిది కాదు. ఈరోజు ఆ నారాయణుడికి తులసిని సమర్పించాలి కూడా. అయితే ముక్కోటి ఏకాదశికి ముందు రోజే తులసి ఆకులు కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈరోజు తులసి మొక్క ముట్టుకోవడం కూడా పాపమని కొన్ని గ్రంథాల్లో రాశారండి. ఈరోజు అన్నం కానీ లేదా బియ్యంతో చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ తినకూడదండి. మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే మాంసాహారము, ఉల్లి వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా నిషేధితమైనటువంటి వస్తువులు ఈ రోజులో. ఈరోజు ప్రతికూల ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలండి. మీరు ఎవరిని బాధ పెట్టడం కానీ దూషించడం కానీ చేయకూడదు. ఎవరితోనూ ఘర్షణ పడటం అంత మంచిది కాదండి ఈరోజు. అలాగే దశమి నాడు రాత్రి ఉపవాసం ప్రారంభించాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. వైకుంఠ ఏకాదశి నాడు అబద్ధం ఎట్టి పరిస్థితులు ఆడకూడదండి. అంటే అబద్ధాలు చెప్పడం అనేది నిషిద్ధం. ఈరోజు చెడ్డ పనులు కానీ దుష్ట ఆలోచనలు కూడా చేయకూడదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయడం చాలా మంచిది. ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. అలాగే తులసి మొక్క, కప్పుకునేటువంటి దుప్పటి, ధాన్యం తదితర వస్తువులు పేదలకు దానంగా ఇవ్వడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆహారము, దుస్తులు, ఆర్థిక సహాయం సైతం చేయవచ్చండి. తద్వారా శ్రీ మహాలక్ష్మి అలాగే విష్ణువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీకు. సహజంగా మనం ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కొంతమందికి కొన్ని అలవాట్లకు స్టిక్ అయ్యి డబ్బులను పోగొడుతూ ఉంటారు. ఈ ఒక్కరోజు సంవత్సరంలో ఆ అలవాట్లను పక్కన పెట్టి, మీ వృధా ఖర్చును పక్కన పెట్టి, ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బుల్ని పేదలకు లేదా ఏదైనా పుణ్యకార్యాలకు ఈరోజు వాడండి. ఖచ్చితంగా దాని ఫలితం మీకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. పై వాటిని ఆచరించలేని వారు కనీసం ఏకాదశి రోజు రాత్రి ఈ కథ విని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిని 108 సార్లు జపిస్తే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది మీ పైన తప్పకుండా కలుగుతుందండి. ఉత్తర ద్వారం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. ఈ రోజున మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే సమయం అండి. అంటే దేవతలకు మన 6 నెలల కాలం, అంటే భూలోకంలో 6 నెలల కాలం దేవతలకు ఒక్క రాత్రి సమయం అండి.
మరో 6 నెలల కాలం పగటి సమయం. ఆ కారణం చేత దక్షిణాయన కాలం రాత్రిను, ఉత్తరాయణ కాలం పగలన్నమాట వీరికి. ఈరోజు ఉత్తరాయణ కాలానికి సమీపంలో ఉన్నాం కాబట్టి ఇది వారికి బ్రహ్మముహూర్తంతో సమానమండి. అంటే వేకుజామున, ఇప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, వేకుజామున అయితే బ్రహ్మముహూర్తం చాలా మంచిది అని. అలా దేవతలకు కూడా ఇది ఒక మంచి బ్రహ్మముహూర్తం. ఈ సమయంలో వైకుంఠ ఉత్తర ద్వారంపై ముందుగా సూర్యకిరణాలు ప్రవేశిస్తుందండి. వైకుంఠానికి ఈ సమయంలోనే ద్వారాలు తెరవబడతాయి. ఇదే మంచి సమయం అని భావించి లక్ష్మీనారాయణ దర్శనార్థం 3 కోట్ల దేవతలు వైకుంఠ ద్వారంలోకి ప్రవేశిస్తారండి. కాబట్టి మనం కూడా విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తే పాపాలు నశించి భూలోకంలో సకల సౌభాగ్యాలను అనుభవించి చివరగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి. వైకుంఠ ఏకాదశి కథ విషయానికి వస్తే, ఒకప్పుడు లోకమంతా అశాంతితో నిండిపోయి ఉండేది. అసురుల బలం పెరిగి ధర్మం బాగా క్షీణింపబడిందండి. దేవతలు తమ శక్తిని పూర్తిగా కోల్పోయి భయంతో గజమని వణికిపోయారండి. ఆ సమయంలో ముర అనే రాక్షసుని దురాగతాలు దేవతలను 30 తిప్పలు పెట్టేదండి. ఆ 30 తిప్పలు పెడుతున్న బాధను చూసి బ్రహ్మ, ఇంద్రుడు మరియు మిగతా దేవతలంతా కూడా ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోకి ప్రవేశించి అప్పుడే మేల్కొన్న శ్రీ మహావిష్ణువును శరణు కోరుతారండి. అయ్యా, మాకు ఈ మురా రాక్షసుని యొక్క పీడ తొలగే మార్గాన్ని మీరు చెప్పండి, ఆ పీడను ఏ విధంగానైనా మీరే తొలగించాలి అని వేడుకోగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు వీరి ప్రార్థనను ఆలకించి మురాసురుని సంహరించాలంటే ఒక ప్రత్యేక శక్తి కావాలని తలచి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోనికి ప్రవేశించి విశ్రమించి ఉండగా మురాసురుడు విష్ణువును హతమార్చాలని వస్తాడు. అప్పుడు విష్ణువు నాభి నుండి వైష్ణవి అనబడే శక్తి ఉద్భవిస్తుందండి. ఆ శక్తి మురాసురునితో భీకరమైన యుద్ధం చేసి సంహరించేస్తుంది అతన్ని. అప్పుడు విష్ణువు ఏదైనా వరం కోరుకోమని అడగ్గా వైష్ణవిదేవి, ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్షతో జాగరణ చేస్తారో లేదా వైకుంఠ ద్వారం గుండా తమను దర్శించిన, కనీసం ఈ కథ విన్న అటువంటి వారి పాప ప్రక్షాళన గావించి వారికి సకల సంపదలను ప్రసాదిస్తూ వైకుంఠ ప్రాప్తి కలగజేయాలని కోరుతుంది. అప్పుడు మహావిష్ణువు స్మితహాసంతో ఇలా అన్నాడండి, మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు అత్యంత పవిత్రమైనది. ఈరోజు భక్తితో ఉపవాసం ఉండి నన్ను ఆరాధించిన వారు భోగభాగ్యాలను ఈ భూలోకంలో అనుభవిస్తూ తుదకు వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతంగా లోకమంతా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో మనకు లభించిన అతి గొప్ప వరం వైకుంఠ ఏకాదశి వ్రతం. ఈ రోజున మనస్ఫూర్తిగా శ్రీ మహావిష్ణువును స్మరిద్దాం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోలతో మీ ముందు ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.